హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇల్లు మన స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మధ్యాహ్నం అండి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ బీట్రూట్ కర్రీ ఈ ఫ్రై కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు దినుసులు అవి వేసుకోకుండా మామూలుగా నేను కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి తాలింపు పెడుతున్నాను. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. అయితే ఇలాగా ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఇలాగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ పప్పు వేసుకుంటే బాగుంటుంది, రసం కూడా ఉంటే బాగుంటుంది అన్నమాట. అయితే నేను కందిపప్పు డైలీగా వేసుకొని కందిపప్పు కాకుండా ఈరోజు పెసరపప్పు టమాటా వేసుకొని మంచి కాంబినేషన్తో ఈరోజు నేను నా లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి బీట్రూట్. అంతేకాదు బీట్రూట్లో ఉండే పోషక విలువలు ఇంత అంతా కాదు, ఎక్కువ శాతం దీన్ని జ్యూస్ తాగడం వల్ల మనకు బ్లడ్ పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ శాతం క్రికెట్ ఆడేవాళ్ళు ఈ జ్యూసు ఎక్కువ తాగుతారంటండి. అలాగే ఈ కర్రీ కూడా మన బ్లడ్ పడడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని రసం కూడా అంటే నేను ఒకసారి మీకు చారు చేసి చూపించాను. బీట్రూట్ రసం అంటే నీళ్ళు అనుకోగలరు, చారు చేసి చూపించాను అనమాట. చాలా బాగుంటుందండి ఇది. దీనివల్ల అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అంటే ఎక్కువసేపు నీరసపడిపోకుండా మనల్ని స్ట్రెంథన్గా ఉంచే ఎక్కువ క్వాలిటీస్ దీనికి ఉంటాయన్నమాట. దీని గురించి నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బీట్రూట్ మనకి వారంలో ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా వాడుకోవడం వల్ల మనకి ఎనీమియా రాకుండా ఉంటుందండి. అలాగే నేను ఒక్కొక్కటి వేసేస్తున్నాను అనమాట. కరివేపాకు బాగా వేగాలి ఇందులో, దాని వాసన ఈ ముక్కలకి పట్టి. ఫస్ట్ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదండి. కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత అప్పుడు సాల్ట్ వేస్తే అందులో ఉన్న తీపిదనం అంతా పోయిన తర్వాత సాల్ట్ వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ముందే సాల్ట్ వేసేసాం అనుకోండి, ఆ సాల్ట్ కూడా ఈ ముక్కలకు ఉండే తీపిదనం వల్ల స్వీట్గా అయిపోతుంది అన్నమాట. అంత బాగోదు. నేను చాలాసార్లు ట్రై చేశానండి. ఇలాగైతే చాలా బాగుంటుంది. అయితే ఇందులో ధనియాల పౌడరు, జీలకర్ర, తర్వాత కొంచెం కారం, పసుపు అన్నీ వేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడేమో పెసరపప్పు ఉడుకుతూ ఉందన్నమాట. రైస్ రెడీ అయిపోతుంది. అయితే ఇలా ఒకటి మొత్తం వరుసగా 3 పెట్టేసుకొని టకటకమని చేసేస్తుంది అనమాట. చాలా పెసరపప్పు ఉడకడానికి కొంచెం పొద్దున్నే నానబెడదాం అనుకుని మర్చిపోయాను అనమాట. అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టేలా ఉంది. ఇలాగా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. రైస్ కూడా అయిపోయింది. స్టవ్ బంద్ చేశాను. ఇంకా ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం వేగిందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఇలాగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే వీటి సువాసన వేరేగా ఉంటుందండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, లాస్ట్లో కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఈ వాసన అంతా కూడా ముక్కలకు పడుతుంది. మనకు కూడా చాలా మంచిదని తెలుసు కదా. క్యాన్సర్ని నిరోధించే శక్తి ఎక్కువగా ఉంటుంది వెల్లుల్లిపాయలు. అసలు నాకు వెల్లుల్లిపాయలు ఎందుకో తెలీదు, పెళ్ళైన దగ్గర నుండి కూడా నాకు వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ప్రతి కూరలో కూడా వేస్తాను అనమాట. నాకు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఈ వెల్లుల్లిపాయ తింటే క్యాన్సర్ రాదని. ఇంకప్పటి నుండి కూడా నా ప్రతి కర్రీస్లో, రసంలో, అన్నిటిలో, పప్పులో, తాలింపుల్లో అన్నిటిలో కూడా వెల్లుల్లిపాయలు వేస్తాను అనమాట. ఇంకా లాస్ట్ నెల వేసాను. అయితే ఇంక ఇందులో పెసరపప్పులో ఇది దించేసుకున్నాను, ఇది ఆపేసాను. అది పెసరపప్పు అవుతూ ఉంది. ఇదిగో చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసాను. అయితే పప్పు అవుతూ ఉందన్నమాట. దానిలో కొంచెం పసుపు, సాల్ట్ అన్నీ వేసాను. కొంచెం నెయ్యి వేసి దించేసానండి. ఎందుకంటే తాలింపు వేయలేదు దీనికి. ఆల్రెడీ నిమ్మకాయ పచ్చడి ఉంది కదా, ఇంట్లో చేసిన నిమ్మకాయ పచ్చడి తర్వాత పప్పు ఈ బీట్రూట్తో తింటే ఏమో హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఈవినింగ్ పొటాటో చీజ్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి చేశాను అనమాట. యాక్చువల్గా ఈ బాల్స్ మా బాబు టేస్ట్ చేయలేదు. అయితే వాడి కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. మా పాప వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళింది అనమాట. తను వచ్చేసరికి టైం పడుతుంది.
అయితే ఈలోగా వీడికి టేస్ట్ చూపిద్దామని ఈవినింగ్ ఇలా వేయించేసి బాగా నూనెలో వేపేసి, మీకు తెలుసు కదా ఎలా వేసాను. అయితే నేను ఒక పని చేశానండి. ఇవేంటి మొక్కజొన్నలు అటుకులు ఉంటేను వాటిని దాని మీద అద్ది అప్పుడు వేయించానమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఇది నిన్నటిది ఆ వీడియో. అయితే ఈరోజు మార్నింగ్ కొంచెం నా మార్నింగ్ అంతా కూడా హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. హాట్ వాటర్ అంటే మరీ మరిగిన నీళ్ళు కాదండి. మరీ మరిగిన నీళ్ళు తాగితే కనుక మరీ సన్నమైపోతాను. అందుకని కొంచెం గోరెచ్చటి వాటర్లో ఇలాగా పెట్టుకొని గ్లాసులో వేయించుకొని తాగుతూ ఉన్నాను అనమాట. ఆ కిటికీ దగ్గర నుంచొని చూస్తున్నాను. అక్కడ బయట అంతా కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఉదయమే మా పక్కన ఇది అపార్ట్మెంట్, అది ఇండివిజువల్ హౌస్ ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు మొక్కలు అవి పెట్టుకున్నారు. అయితే తర్వాత మేడ మీదకి వెళ్ళాను. మేడ మీదకి వెళ్ళి ఇక్కడ ఈ వంగ మొక్కలు వేసాను కదండి. వంగ మొక్కలకి ఇలా టిప్ కట్ చేస్తే 2 కింద వస్తాయన్నమాట. 2 స్టెమ్స్ అటొకటి ఇటొకటి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మొక్కలు వేసేసి అలా ఉంచుకోకుండా మధ్యన టిప్ కట్ చేయాలన్నమాట. అలా కట్ చేద్దామని ఇంకో టమాటా ముక్కలు కూడా టిప్ కట్ చేస్తున్నాను. అలా మనం ఎన్నిసార్లు టిప్పులు కట్ చేస్తే 2 కొమ్మలు వచ్చినాయి అనుకోండి, 2 కొమ్మలకి కూడా టిప్పులు కట్ చేస్తే అప్పుడు 4 కొమ్మలు అవుతాయి. అలాగా బాగా అంటే పైకంటా ఎదిగిపోకుండా సైడ్కి కొమ్మలు వచ్చి ఉంటే మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. చివరి వరకు వాటికి కాయలు కాసి అవి ఎంత పెద్దవి అయినా సరే అది స్ట్రాంగ్గా ఉంటాయండి. అలాంటి టిప్ కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ గల్జేరు మొక్కల కోసం అని చెప్పి ఇక్కడ అక్కడక్కడ ఉన్న గల్జేరు మొక్కలన్నీ కూడా తీస్తూ ఉన్నాను. పప్పులో వేద్దామని చెప్పి తెచ్చి అప్పుడప్పుడు తెచ్చుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఏరేసి అవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సుల్లో పెట్టుకొని ఎప్పుడైనా పప్పు వేసినప్పుడు అవి చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ ఈ మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఈ మొక్కలు మాత్రం నన్ను చూసి జాలిగా ఉంటాయండి. ఇవి ఫోటో తీసుకోకపోతే నాకు ఊరుకో అంటే నన్ను ఫోటో తీసుకో చూడు ఎంత నీకోసం ఎంత బాగా కాసాను, ఎంత బాగా పూసాను అన్నట్టు అలాగ అనిపిస్తాయి అన్నమాట. అందుకనే ఖచ్చితంగా మీకు యాడ్ చేయాలనిపిస్తుంది నాకు. డైలీగా పూసే ఈ పూలు అసలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో. మన పిల్లలకి మనం ఏదైనా ఆహారం పెట్టామనుకోండి, ఏడ్చుకొని తింటారు. కానీ ఇవి అలా కదండి, నీళ్ళు పోయి కానీ బోల్ పువ్వులు ఇచ్చేస్తాయి అన్నమాట. అయితే మీకు కొంతమందికి నేను ఇవ్వడం కోసం గివ్ అవే కోసం ఇలాగా చిన్న చిన్న పాకెట్స్లో వేసానమాట. బ్లాక్ కవర్స్లో వేస్తే ఇవి కూడా పూలు పూసేస్తున్నాయండి. ఇవి నేను చర్చికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మా చెల్లి కూడా ఇంటికి చాలా పట్టుకెళ్ళింది. ఇంకా తనకు కావాలంటే కొన్ని ఇచ్చేసి కొన్ని చర్చికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఈ పువ్వులు పెడితే దాన్ని చూసి నేను వెళ్ళినప్పుడల్లా నన్ను పలకరిస్తాయి కదా అని చెప్పి నేను అలా ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వంగ మొక్కలు వేసాను. అయితే ఇక్కడ మా పక్కోళ్ళు, ఇది నాది కాదండి, పక్కోళ్ళు వంగ మొక్క అన్నమాట. దానికి ముళ్ళులు ఉన్నాయి, మీకు చూపిద్దామని చెప్పి ఫోటో తీశాను. అది శంఖ పూలు చూసారా. ఇంకా గడ్డి గులాబీ అక్కడక్కడ వేసాను కదా, మంచిగా వచ్చింది. విరజాజు అయితే భలే విరబూసిందండి. అందుకే అనుకుంటే విరజాజుకి అంత పేరు పెట్టారు, విరబూసేసినమాట. అయితే చిన్నగా ఉన్నాయి. తర్వాత పచ్చిమిరపకాయ మొక్క ఎంత ఉందో కానీ పూలు పోస్తుంది కానీ అది ఎందుకో తెలియదండి, పచ్చిమిరపకాయలు కాయట్లేదు. ఒకప్పుడు మంచిగా పూసే పచ్చిమిరపకాయ చెట్టు సరిగ్గా పోయట్లేదు. అయితే నేను ఇది మా సిస్టర్ దగ్గర నుండి తెచ్చిన గడ్డి గులాబీ చూసారా, పింక్ కలర్ లేదు నా దగ్గర, చాలా బాగుంది అది. అయితే గుమ్మడిపాదు నేర్పేసానండి. గుమ్మడిపాదు బాత్టబ్లో వేస్తే బోల్ కాయలు కాసేసింది, కానీ ఒక్కట కూడా నిలవట్లేదండి. కాస్తుంది చూసి తీసేద్దామంటేనేమో ఈయనేమో తీయొద్దు ఎలాగైనా కాయించాలి అంటారు. నాకు వెళ్తేనేమో కాయలు రాలిపోయి పిందులు, దానికి పాలినేషన్ చేయాలి కదా, పాలినేషన్ చేద్దామంటేనేమో ఆ పువ్వు అంతా కూడా ముడిచిపోయి ఉంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచానండి. సరేలే, ఒక కాయ కాసిన హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, గుమ్మడికాయలు కాయించామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఉంచేసాను. అయితే గులాబీ మొక్కలు ఎండ తగలక వెనకాల పెట్టాను కదండి. అయితే ఇవన్నీ కూడా గుప్పలు తవ్వేసి ఎదరపెట్టి 2-3 రోజులు అయిపోతుంది. ఎందుకో తెలియదండి, ఆకులు ఎండిపోయినట్టు అయిపోతుంది. వాటికి ఏం మందు వేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేమో బచ్చల కూర అండి. 2 విత్తనాలు పడితేను ఒక దగ్గర అవి తీసి నేను
అందులో పెట్టాను. ఎంత బాగా వచ్చిందో చూడండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చింది. అయితే కిందకు వచ్చి ఇంక ఇలా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. ఈ మధ్య 2 పూటలే తినాలని డిసైడ్ అయ్యానండి. వాటర్ మాత్రం ఎక్కువ తాగుతున్నాను. కాఫీ కూడా రోజుకి ఒక్కసారి తాగుతాను. ఎప్పుడైనా హెడేక్గా ఉంటే మాత్రం ఈవినింగ్ రేర్ అండి. 10 డేస్కి ఒకసారి అయినా తాగడం కష్టం. కానీ ఇలాగా బెల్లం వేసుకొని ఇలాగా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. అయితే కాఫీ కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ ఆమ్లెట్లు వేసుకొని తినేస్తే నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇంక ఇలాగా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, కాఫీకి మిషన్ ఉంటుంది కదండి, దాన్ని బాగా మంచి నుగరొచ్చే వరకు చేసేది. అసలు కొంటాను కానీ దేన్ని యూజ్ చేయనండి. మా పాప అయితే బాగా యూజ్ చేసుకుంటుంది. సరే దానికన్నా యూజ్ అవుతుందని చెప్పి ఈసారి మీకు చేసి చూపిస్తానండి. అది కాఫీ బ్లెండర్ అన్నమాట. చిన్న మిషన్లా ఉంటుంది, అది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు దాన్ని చేయనండి నేను. అలా అన్నీ కొంటాను కానీ ఇలాంటి ఎక్కువైనా ఇంగిలాగా ఒక స్పూన్తో కలిపేస్తూ ఉంటాను అనమాట. అయితే మీకు ఉపయోగపడుతుంది, సరే నేను చూపిస్తాను. అది అలా చేయడం వల్ల ఫోమ్ వచ్చి కాఫీకి ఇంకా టేస్ట్ వస్తుందండి. అయితే నేనైతే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పంచదార లేదా కాఫీ పౌడర్ లేదా బెల్లం కాఫీ పౌడర్ వేసి స్పూన్తో ఇలా బాగా గిలకొడితే దానికి నుగరు వస్తుంది కదా, అలా వేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ నెయ్యి వేసుకొని కొంచెం ఆమ్లెట్లు వేసుకోవడానికి అని చెప్పి ఇలాగా రెడీ చేసుకుంటున్నాను అనమాట. నెయ్యి వాడడం చాలా మంచిదండి. అందుకనే నెయ్యి వేస్తున్నాను దీంట్లోకి. అయిపోవచ్చింది. అయితే ఇలాగా ఎగ్స్ పగలగొట్టేసి వేసేసి ఇక్కడ మిరియాల పౌడరు, తర్వాత సాల్ట్కి పౌడరు చూసారా, మన ఇల్లు మన స్టైలు అన్నందుకు చిన్ని కప్పులు చిన్నవి అన్నీ తెచ్చుకొని అలా పెట్టుకుంటాను. యాక్చువల్గా నా ఛానల్ పేరు నేను అనుకొని పెట్టింది కాదండి. యాక్చువల్గా అన్నీ సెర్చ్ చేస్తుంటే మా బాబు, అమ్మ ఈ పేరు లేదు, ఈ పేరు పెట్టుకుంటావా అని చెప్పేసి అంటే సరేలేరా అని చెప్పేసి పెట్టుకున్నాను. కానీ నిజంగానే మా ఇల్లు స్టైల్గా ఉంటుందని పెట్టింది కాదండి. అయితే ఇల్లు బాగానే ఉంటుంది, అందరికీ నచ్చుతుంది, నేను కూడా అందరికీ నచ్చుతాను, నా మాటలు కూడా అందరికీ నచ్చుతాయి. మరి మీకు కూడా నచ్చితే కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల, మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తాను. నేను ఇప్పటి నుండో మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటనంటే నేను ఈ ఛానల్లోకి ఎందుకు వచ్చాను ఖచ్చితంగా చెప్తానండి. నా స్వలాభం కోసం అస్సలు నేను యూట్యూబ్లోకి రాలేదు. దేవుడిచ్చిన మట్టుకు మాకు బాగానే ఉంది. ఏమీ లేదు అనుకోవడానికి ఏమీ లేదు. ఫుడ్ విషయానికి వస్తే, ఇల్లు విషయానికి వచ్చినా, కార్ల విషయానికి వచ్చినా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను కొంతమందికి నేను సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు ఇలాగ రెసిపీస్, స్పెషల్గా చేసే రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలని స్వార్థంతోనే చేస్తున్నాను. నా ఫ్రెండ్స్, నా అక్క చెల్లెలైన మీకు నా రెసిపీస్, నా వంటలు, నా ఇంటి పరిస్థితులు అన్నీ కూడా మీతో షేర్ చేసుకొని నాకంటూ కొంతమందిని స్నేహితుల్ని, నాకంటూ కొంతమంది అక్క చెల్లెల్ని సంపాదించుకోవాలనే స్వార్థంతో చేస్తున్నానండి. ఇది నిజంగానే మంచి స్వార్థం కాకపోతే నన్ను క్షమించండి. మరి ముఖ్యంగా నేను ఒకరోజు నాకు కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకున్నాను. అది ఎందుకు చేసుకున్నాను మీకు చెప్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయినా సరే నేను ఆ విషయాన్ని ఇప్పుడు మీతో చెప్పను. నేను ఆర్గానిక్గానే నేను వ్యూవర్స్ని తెచ్చుకోవాలి, ఆర్గానిక్గానే నేను సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. నేను ఏ టెక్ ఛానల్ వాళ్ళకి ఫోన్లు చేయడం, లేకపోతే చాలామంది వ్యూవర్స్ని కొని తెచ్చుకుంటారంట. నాకు అలా ఇష్టం లేదు. నాకు స్వతహాగా ఎప్పటికీ కష్టపడితే ఎప్పటికొస్తే అప్పటికే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే చాలండి. అయితే కొంచెం తొందరగా అయితే నేను అనుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి సహాయపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. నిజం చెప్తున్నానండి, తినడానికి కానీ, తాగడానికి కానీ, ఉండడానికి కానీ ఏ లోటు లేదు. కానీ నేను కొంతమందికి సహాయపడాలి అనే కాన్సెప్ట్తోనే నేను ఈ యూట్యూబ్లోకి వచ్చానండి. ఇలాగా నేను నా ఫేస్ని కూడా రివీల్ చేయకపోవడానికి గల కారణం ఏంటనంటే, మేమంతా
అందరూ రిచ్ అనుకుంటారు, నిజంగానే రిచ్చేనండి. నేను చాలాసార్లు మీ దగ్గర మేమంత రిచ్ కాదని చెప్పాను, కానీ నిజంగా రిచ్చే. కానీ నా రిచ్ ఇలాగా మొక్కల్లోనే నా రిచ్నెస్ నేను అంటే ఒప్పుకుంటాను. నిజానికి రిచ్, పూరు ఆ పదాలే నాకు ఇష్టం ఉండదు. ఎందుకనంటే రిచ్ అంటే ఇతరులకి, నేను ఒకసారి చిన్న బుక్లో చదివానండి, ఇతరులకి మనకు మనం ఉన్నది కదా అని తినేస్తే గొప్ప విషయం కాదు, కానీ ఇతరులకి సహాయపడే వాళ్ళు అంటే వాళ్ళు గొప్ప అని చెప్పేసి నేను ఒక పుస్తకంలో చదివాను అనమాట. అప్పటి నుండి కూడా ఇతరులకి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు తిండి వాళ్ళు తినేసిన వాళ్ళు గొప్ప కాదు నా దృష్టిలో. వాళ్ళు తినగా మిగిలింది కూడా పెట్టేవాళ్ళు గొప్ప కాదు. వాళ్ళకున్న దాంట్లో తగ్గించుకొని వాళ్ళు ఏదైనా కొంచెం జాగ్రత్త పెట్టుకొని ఇతరులకి సహాయపడే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా అలా ఉంటాను కాబట్టి నాకు అలాంటి ఆలోచన అంటే నాకు చాలా ఇష్టం. అయితే పైన పుదీనాకు తీసుకొచ్చి ఇంకెలాగా వేర్లతో సహా తెచ్చేసాను. అది దానికి ఆ కుండీలో ఇంకొక వంగ మొక్క వేస్తే బాగుంటుందని చెప్పి ఒక్కొక్క కుండీ ఖాళీ చేస్తాను, అలా పెడతాను అనమాట. ఇంకెక్కడ మందార మొక్క తెచ్చిపెట్టానండి. ఇది నా అభిప్రాయాలు, నా ఆశయాలు మీకు నచ్చితే నిజంగానే మీరు కూడా నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళైతే కనుక ఇక నా ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేయండి. పని మనిషిని మాన్పించిన తర్వాత నేను చాలా మంచిగా వర్క్స్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను కందిపప్పు తెచ్చుకున్నాను. ఎప్పుడు సరుకులు అయిపోతే అప్పుడే తెచ్చుకుంటాను అనమాట. అన్నీ ఒకేసారి తెచ్చుకోవడానికంటే ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అని చెప్పి ఇలాగా కందిపప్పు ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చింది. ఆ తర్వాత నెలకి నేను 1000 రూపాయలు నేను నా ఇంటి విషయాల కోసం నాకు ఏదైనా కావాలంటే కొనుక్కుంటాను అన్నాను కదా. ఒక 1 మంత్ తర్వాత నేను అది కూడా ఆపేసి నాకు నచ్చిన కొంతమందికి నేను ఆ మనీని కూడా నేను సేవ్ చేసి ఆల్రెడీ మనీ సేవ్ చేస్తున్నాను. ఆ మనీ కూడా నేను ఏదైతే ఖర్చు పెట్టుకుంటానో ఆ మనీ కూడా సేవ్ చేసి కొంతమందికి కొంచెం బాగా కష్టంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఇలాగా సరుకులు కూడా వేయించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి నేను వేయించాలని చెప్పి నేను ఇకపైన నా మనీని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేరుశనగ గుళ్ళు నానబెడుతున్నానండి. ఇవి ఉడకబెట్టి నేను ఒక ఐటెం తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇదే బౌల్తో మీకు మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తానండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇంకా లైక్ చేయకుండా ఉండరండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే నా పర్పస్లు, నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు ఈజీ వేలో అర్థమవుతాయి. ఇంకా మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకి ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని వస్తాను. ఖచ్చితంగా నా వీడియోని చూసినందుకు ఇంతవరకు ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని, నేను కూడా మీతో పాటు సంతోషంగా ఉండాలన్న ఆశతో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.